4 రకాలైనటువంటి నేలల గురించి మనం చూసాం. ఈ 4 రకాలైనటువంటి నేలలు ఏంటంటే 4 రకాలైనటువంటి మరి స్పందనలు. అంటే సువార్తకు 4 రకాలైనటువంటి స్పందనలని మనం గమనించాం. దేవుని యొక్క వాక్యం సువార్త. ఈ సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ సువార్తకు మనం ఏ విధంగా స్పందిస్తున్నాము అంటే ఈ విత్తమాన ఉపమానంలో చెబుతున్నాడు అనమాట. ఏ విధంగా స్పందిస్తున్నామంటే 4 రకాలుగా ఈ వ్యక్తులైనటువంటి వారు లేక మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము స్పందిస్తున్నామన్నమాట. యాక్చువల్గా సువార్త అనేటువంటిది ఏంటి? యాక్చువల్గా గాస్పల్ ఏం చేస్తుందనంటే ఈ గాస్పల్ ఈజ్ అబౌట్ గాస్పల్ అనేది ఏంటంటే గాస్పల్ ఈజ్ నాట్ అబౌట్ ద హెవెన్ ప్రైమరీ బట్ గాస్పల్ ఈజ్ ద గాస్పల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సువార్త అనేది పరలోకమునకు వచ్చినటువంటి సువార్త కాదు ప్రాముఖ్యంగా. ఈ సువార్త అనేటువంటిది దేవుని రాజ్యం లేక పరలోక రాజ్యమును గురించినటువంటి సువార్త. ఈ దేవుని రాజ్యమును గురించిన సువార్త ఎలాంటిదంటే మనం రోమా 14:17 చూడగలం. అక్కడ ఏమంటాడు? దేవుని రాజ్యము దేనితో నిండిందట? దేవుని రాజ్యము నీతితోను సమాధానంతోను పరిశుద్ధాత్మ యందలి ఆనందమునయును. అంటే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాడు. పరలోకానికి వెళ్తాడు అనుకోవడం. రక్షణ పొందండి, పరలోకం పొంది, రక్షణ పొందకపోతే నరకము, ఇది చాలా చీప్ గాస్పెల్. దేవుడు మనల్ని రక్షించేది మనల్ని పరలోకం పంపించడం కొరకు కాదు ప్రాథమికంగా, లేకపోతే మనకి ఏదో నిత్యత్వాన్ని ఇవ్వడం కొరకు యేసు ప్రభు నా కొరకు వచ్చాడు అనుకుంటాం. అది కాదు అసలు. ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చింది ఏంటంటే మనలను రక్షించి పరలోకం చేర్చడం కొరకు కాదు, మనలను రక్షించి దేవుని రాజ్యంలో చేర్చి ఆయన జీవించిన జీవితం మనందరూ జీవించడానికి ఆయన వచ్చాడు. ఆయన జీవించే జీవితం ఈ లోకంలో జీవించాల్సిందే. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు ఆయన కేవలం రక్షించడానికి వస్తే ఆయన పరలోకం నుంచి ఒకేసారి మానవతరంలోకి వచ్చేసి శిలువ మీద చనిపోవచ్చు కదా. 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు? ఎందుకు జీవించాడు? సరే, మనల్ని కూడా రక్షించిన తర్వాత పరలోకం అనుకున్నప్పుడు రక్షించి చంపేశాడు అనుకో, పరలోకం వెళ్ళిపోతాం కదా మనం. అలా ఎందుకు చేయట్లేదు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని మనం జీవించాలి. అంటే మనం యేసయ్య జీవించిన జీవితాన్ని జీవించినప్పుడే మనము నిత్యత్వంలోకి ప్రవేశిస్తాము. ప్రవేశించడం అంటే ముందు దేవుని రాజ్యంలోకి రావడం. సో ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో గాస్పల్ అనేది ఏంటంటే గాస్పల్ దట్ ప్రొక్లెయిమ్స్. గాస్పల్ ఏం ప్రొక్లెయిమ్ చేస్తుంది అని అంటే, ఈ సువార్త ఏం ప్రొక్లెయిమ్ చేస్తుంది అని అంటే మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి. అంతకుముందు మీకు చాలా రిఫరెన్స్ చెప్పాను. నా దగ్గరికి వచ్చే వ్యవస్థలు చెప్తున్నాను చాలా రిఫరెన్స్. దేవుని రాజ్యమును గురించి పౌలు బోధించాడు. అలాగనే బర్నబా కానివ్వండి, పేతురు కానివ్వండి, యేసు ప్రభు కానివ్వండి, బాప్తిస్మిచ్చే యోహాను కానివ్వండి, మీరు కొత్త నిబంధన అందరూ చూడండి, మీరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుకుంటున్నారు. ఈవెన్ పిలాతు దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు అన్నాడు, నా రాజ్యము ఈ భూ సంబంధమైనది కాదు. అంటే దేవుని రాజ్యం అనేది మనకు అర్థం కాదు. అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి వేరొక రాజ్యంలోనికి మనం పిలువబడ్డాము. వీఆర్ కంప్లీట్లీ కాల్డ్ ఇంటూ ఏ డిఫరెంట్ కింగ్డమ్ అనేది మనకు అర్థం కాదు. ఈ కింగ్డమ్ లో మన యొక్క పద్ధతులు వేరు, ఇందులో జీవించేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు వేరు, అందులో ఉండే ప్రిన్సిపల్స్ వేరు, అందులో ఉండే జీవితమే వేరు కంప్లీట్. అది క్రైస్తవ్యానికి స్వాగలేదు. క్రైస్తవ్యానికి ఇది స్వాగలేదు. ఏమనుకున్నారంటే యేసుప్రభువు నమ్ముకొని మళ్ళీ మనం లోకంలో మనకు కావలసినట్టుగా మనం బ్రతకొచ్చు, మనం ఆ పని చేయొచ్చు, ఈ పని చేయొచ్చు అనుకున్నాం. అది కుదరదు అసలు. మీరు కంప్లీట్ గా యేసు ప్రభు సన్నిధిలో మీరు మారుమనసు పొందడం అంటే, రక్షింపబడడం అంటే వీఆర్ కాల్డ్ టు ఏ డిఫరెంట్ కింగ్డమ్. అందుకని మీరు రాజులైన యాజక సమూహము. మన రాజ్యం వేరు, మన యాజకత్వం వేరు, మన యొక్క పద్ధతి వేరు, మన యొక్క స్థాయి, మన స్థానం అంతా వేరు. అందుకని ఈ రాజ్యంలో జీవించేటువంటి వాడికి ఈ ఫిజికల్ లైఫ్ తో ఏమంటే మినిమం కాంటాక్టే ఉంటుంది. తిండి గుడ్డల కోసమే కాంటాక్ట్ తప్ప ఇక దేని కోసం కాంటాక్ట్స్ ఉండవు. ఎందుకని పోయిన వారం మీలో చాలా మంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మన వాళ్ళందరికీ చెప్పారు, మీలో చాలా మంది లేదు. చార్ట్ కూడా వేస్ట్ చూపించారు. ఎవరికైనా కావాలంటే నోవ దగ్గర ఉంది ఆ చార్ట్, ఆయన తయారు చేశాడు. వాట్సాప్ నుండి కావాలంటే మీరు చదువుతాం. ఈ లోకములో ఉన్నదంతయు ఏమన్నాడు? లోకములో ఉన్నదంతా ఏంటట? శరీరాశ, నేత్రాశ, జీవుడు. అంటే మనం లోకాన్ని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? లోకములో ఉన్నదంతా అదే.
కాబట్టి ఆ లోకములో ఉన్నది ఏదైనా మీరు తీసుకోండి, అది శరీరాశ, జీవగుణము, నేత్రాశ. కాబట్టి వాటిని విడిచిపెట్టి మనం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. సో ఈ సువార్తని చాలా మంది చెప్పట్లేదు. ఊరికనే మీరు యేసుప్రభువును నమ్ముకోండి పరలోకం పోతారు, యేసుప్రభువును నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుప్రభువును నమ్ముకుంటే మీరు చాలా సుఖంగా ఉంటారు, చూడండి యేసుప్రభువును నమ్ముకున్నాకండి మేము ఎంత దీవించబడ్డాము, ఆస్వాదించబడ్డాము అంటారు. ఇది భూ సంబంధమైన సువార్త. పాత నిబంధన అంతా కూడా భూ సంబంధమైన సువార్త, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది పర సంబంధమైన సువార్త. ఇది దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్త. అందుకే దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచూ వచ్చాను యేసుప్రభు. దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఈ రాజ్యంలోకి వచ్చారంటే మీరు లోక రాజ్యములు ఉండడానికి వీల్లేదు. లోక రాజ్యములో ఉండేటువంటి ఆ పద్ధతులు, ఆ చదువులు, ఆ గొప్పతనాలు, ఆ గ్రేట్నెస్ లో, ఆ బిగ్నెస్ లో మీరు జీవించడానికి వీల్లేదు. ఎందుకని ఇది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ కింగ్డమ్. మనం ఇందులో ఉండేటువంటి పద్ధతులే వేరు, ఇందులో ఉండేటువంటి బంధుత్వమే వేరు, ఇందులో ఉండేటువంటి ప్రేమే వేరు, ఇందులో ఉండేటువంటి ఆలోచన విధానమే వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. సో ఇది చాలా మంది క్రైస్తవులకి మరి స్వాకలేదు. దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ఏంటి దేవుని రాజ్యంలో అంటే గాస్పల్ దట్ ప్రొక్లెయిమ్స్ రైచియస్నెస్. ఈ రాజ్యంలో ఏముంటుందన్నాడు? ఇంకా చెప్పండి, రోమా 14:17 ఏమన్నాడు? దేవుని రాజ్యము నీతితోను సమాధానంతోను పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో కూడింది అన్నాడు. అంటే దేవుని రాజ్యంలో రైచియస్నెస్ ఉంది, నీతి ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ రాజ్యంలో ప్రవేశించినటువంటి వాడు పాపమును జయిస్తుంటాడు, అంటే నీతి కలిగి జీవిస్తుంటాడు. ఈ రాజ్యంలో నీతి ఉందంటే దే విల్ ఓవర్కమ్ ద సిన్. ఓవర్కమర్స్ అంటే జయించినటువంటి వారు, పాపాన్ని జయించేటువంటి వారుగా ఉంటారు దేవుని రాజ్యం. లేక దేవుని రాజ్యంలో జీవించే వాళ్ళు పాపాన్ని జయిస్తూ ఉంటారు. అంత మాత్రం కాదు, సమాధానంతో కూడింది. ఈ రాజ్యంలో జీవించేటువంటి వారికి నో యాంగ్జైటీ. అంటే రైచియస్నెస్ ఉందంటే నీతితో కూడిన రాజ్యం. అంటే ఇందులో పాపము నీ జయించేటువంటి వారు ఉంటారు, పాపం వారి మీద ప్రభుత్వమిగా చేయదు. రెండవది, ఇది సమాధానంతో కూడింది అనంటే ఈ రాజ్యంలో పీస్ ఉంది అని అన్నారు. ఈ రాజ్యంలో పీస్ ఉందనంటే ఈ రాజ్యంలో నో యాంగ్జైటీ, ఇందులో కలవరం లేదు, కంగారు లేదు, ఏమండి విచారాలు లేవు, చింతలు లేవు, అసలు ఏమాత్రం కూడా దుఃఖము లేదు, బాధలు లేవు, దేనికోసం కూడా మనం ఏదో కురుముదల అనేటువంటిది లేదు. ఇవేమీ లేకుండా జీవించేటువంటి జీవితము, అది దేవుని రాజ్యంలో జీవించేవా. కానీ దేవుని రాజ్యంలోకి వచ్చామని చెప్పుకుంటూ కూడా మనం లోక సంబంధమైన విచారాలు, కృంగుదలలు, మరి అన్ని జనులు బాధపడేటువంటి వాటిలో మనం కూడా బాధపడుతూ, విచారపడుతూ, చింతపడుతూ, వాటి కోసమే మనం ఐక్య విచారాల గురించి జ్ఞాపకం చేశాం కదా. ఆ ఐక్య విచారాల కోసం మనం ఆలోచిస్తున్నామంటే మరి దేవుని రాజ్యంలో ఉన్న సమాధానం నీకు రాలేదన్నమాట. అందుకని ఈ పీస్ ఎలాంటిదంటే నో యాంగ్జైటీ. యాంగ్జైటీ అనేటువంటిది లేదు. అందుకని ఇంకొక విషయాన్ని గమనించండి. దేవుడు పరలోకము నుండి ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? తండ్రి అయినటువంటి దేవుడు. ఈ గాడ్ ఎవరంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ పీస్ అన్నమాట. గాడ్ ఆఫ్ పీస్. ఈ సన్ ఎవరంటే ఈయన ప్రిన్స్ ఆఫ్ పీస్. హోలీ స్పిరిట్ ఎవరు చెప్పండి? స్పిరిట్ ఆఫ్ పీస్. బైబిల్లో ఉన్నాయి మనకి రెఫరెన్స్, అవును కదా. ఇందులో మనం ఏమన్నాడు? గాడ్ ఆఫ్ పీస్ అంటే పేతురు రాసినటువంటి మా మొదటి పత్రికలు అనుకుంటాం. అక్కడ అంటాడు కదా, సమాధానకర్త రోమపత్రిక 16వ అధ్యాయంలో చూస్తాం. రోమపత్రిక 16వ అధ్యాయంలో సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక దొరికించున్నాడు. ఈ దేవుడు ఎవరు? సమాధానకర్త అయినటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. ఈ సమాధానకర్త అయినటువంటి దేవుడు మీ కాళ్ళ క్రింద సాతానును శీఘ్రముగా చితిక దొరికించినట్టు ఇప్పుడు కాదు, భవిష్యత్తులో జరగబోతుంది. అలాగనే ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన. తండ్రి అయినటువంటి దేవుడేమో సమాధానకర్త అయినటువంటి దేవుడు. కుమారుడు అయినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏంటి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఏమన్నాడు అక్కడ? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, అది తెలిసిన వాక్యం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట.
సమాధాన కర్తయ్య అధిపతి, సమాధానమునకు కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. తర్వాత పరిశుద్ధాత్మ గురించి ఏముంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమా 14:10 రెఫరెన్స్ ఇచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్లు, కానీ 3 ప్రాముఖ్యమైన రెఫరెన్స్. ఒకటేమో రోమపత్రిక 16:20, రోమపత్రిక 16:20 సమాధానకర్త అయిన దేవుడు. యెషయా 9:6 సమాధానకర్త అధిపతి, అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. అట్లాగనే రోమపత్రిక 14:17 సమాధానపరిచేటువంటి పరిశుద్ధాత్మ, సమాధానపరిచేటువంటి పరిశుద్ధాత్మ అంటే స్పిరిట్ ఆఫ్ పీస్ అన్నమాట. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి ఎంటర్ అయినటువంటి వాడు ఎలాంటి సమాధానం పొందుకుంటాడు అంటే త్రిత్వముతో కూడినటువంటి సమాధానం అన్నమాట. ఈ త్రిత్వముతో కూడిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఈ బెనడిక్షన్ ఇచ్చినప్పుడు కూడా పౌలు పత్రికల్లో మీరు చివరి వచనంలో చదవండి, సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉండును గాక, సమాధానకర్త. అందుకని సమాధానం అంటారు. ఈవెన్ పేతురు కూడా రాస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క సమాధానం మీకు తోడుగా ఉండును గాక అంటే దేవుని యొక్క సమాధానం మీకు తోడుగా ఉండును కాకంటే మనకు అదేం రాదు వెంటనే. అలాగనే ప్రిన్స్ ఆఫ్ పీస్ అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి నాకు ప్రిన్స్ ఆఫ్ పీస్ అయిన ఆ సమాధానం నాలో ఉందనుకుంటాం మనం. కానీ అది ఎలా కనబడాలంటే ఫైనల్ గా 4వది ఏముంటుందంటే రూట్ ఆఫ్ పీస్. ఫ్రూట్ ఆఫ్ పీస్ అన్నమాట. మనలో ఏం ప్రొడ్యూస్ చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రూట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫ్రూట్ అంటే ఏంటి? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం కదా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సాధ్యమైన సంతోషం, చెప్పనా సాధ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా. యేసు నొద్దకు రాము, యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాధ్యమైన సంతోషం, చెప్పనా సాధ్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష భాగ్యము నీకు కావలనా, మోక్ష భాగ్యము నీకు కావలనా. మోక్షం యేసు నొద్దకు రాము, మోక్షం యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సాధ్యమైన సంతోషం, చెప్పనా సాధ్యమైన సంతోషం. హల్లెలూయా. ఆ పాట ఉంది ఎక్కడైనా? పాటలు వస్తాం, ఇంకో పాటలు వస్తున్నాయి. ఈ పాటలను మనం మర్చిపోయాం. అంటే ఎంత సంతోషం! నిజంగా దేవుని బిడ్డలమైనటువంటి మనం లోకానికి ఏం చెప్పగలగాలి? ఈ రాజ్యంలో మీకు సంతోషం ఉంది, ఈ రాజ్యంలో మీకు సమాధానం ఉంది. ఈ సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఈయన సమాధానకర్త అయినటువంటి దేవుడు, ఈ సమాధానకర్త అయినటువంటి దేవుడు మీకు ఏం కలుగు చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడైనా? సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక దృక్కించును. ఫ్యూచర్ టెన్స్. సాతానును చితక దృక్కిస్తాడు అంటే అర్థం ఏంటి? సాతాను గాడి యొక్క ప్రభావము నుండి మిమ్మల్ని విమోచింపగలడు. సాతాను గాడు ఓడిపోయినటువంటి వాడు.
వాడి యొక్క శక్తి సామర్థ్యాలు మీ మీద ఎంత మాత్రం కూడా పనిచేయకుండా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి సాతానును చితకదొక్కించునంటే ఎంత సమాధానం మనకి కదా. దట్ ఈస్ ద గాడ్ అంటే ద పీస్ ఆఫ్ గాడ్ అన్నమాట, దేవుని యొక్క సమాధానం. అందుకని చాలా మంది ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నారు, చర్చికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో కొంచెం పీస్ వస్తుందని వెళ్తారు. అందుకొరకు రాకూడదు మనకి. పీస్ అంటే దానికి బదులు ఇక్కడికి రావడానికి బదులు జగనంలో సినిమాకి వెళ్ళిపోండి, ఇంకా పీస్ వస్తుంది. ఒక సీరియల్ పెట్టుకుని చూడండి, ఇంకా పీస్ వస్తుంది. నాలంటోడికైతే ఒక క్రికెట్ పెట్టుకుంటాను చక్కగా. ఒక టెస్ట్ మ్యాచ్ చూడండి సరిపోతుంది. టెస్ట్ మ్యాచ్ చూస్తే ఫుల్ పీస్ వచ్చేస్తుంది. ఎందుకని టిక్కు టిక్కు అని వాడు ఆ బాల్ పోదు చేయదు, 50 బాల్ ఆడి ఒక రన్ చేస్తాడు. మన పీస్ ఏంటంటే మనం ఎక్కడెక్కడో మనం పీసులు వెతుకుతున్నాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఉంటుంది పీస్ మేకర్స్ అని అన్నాడు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. మనం పీస్ మేకర్స్ కాదు, పీసెస్ మేకర్స్. మనం వెళ్ళిన ప్రతి చోట వాళ్ళని పీసులు పీసులుగా చేస్తా ఉన్నాం. పీస్ మేకర్గా ఉన్నాం. మనం ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో చిచ్చు పెట్టేస్తాం. వాళ్ళు పీసెస్ అంటే పీస్ లేకుండా చేస్తాం. కానీ గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చిన సంతోషమే సమాధానమే ఎక్కడుంది? దేవుని రాజ్యంలో. గాడ్ ఆఫ్ పీస్ will give you the energy and the strength to overcome the strategies of the Satan. సాతాను యొక్క తంత్రములు కుయుక్తులను నువ్వు ఎదిరించి వాణిని జయించేవాడిగా నీకు సహాయం చేయాలి. అలాగే ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏం చేస్తుంటాడు? ఆయన సమాధానకర్తయగు అధిపతి అన్నమాట. ఈ సమాధానకర్తయగు అధిపతి ఏం చేస్తుంటాడంటే యేసయ్య ఒక మాటలు, నేను భూమి మీద చెప్పండి, భూమి మీద నేను అగ్నివేయ వచ్చి తిని కదా, నేను ఖడ్గమనే పంప వచ్చి తిని గాని. ఈ వచనాలు ఏం గుర్తులేవు మనకి, చెప్పు మరి. నేను ఖడ్గమనే పంప వచ్చి తిని గాని సమాధానమును పంపుటకు. నేను ఖడ్గం తీసుకొచ్చాను. ఏంటి ఖడ్గం అంటే? అదే గాస్పల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. అంటే నేను ఖడ్గమునే తీసుకుని వచ్చాను కానీ సమాధానం తీసుకొని రాలేదన్నాడేంటి? మరి ప్రిన్స్ ఆఫ్ పీస్ పీస్ తేవాలా, ఖడ్గం తెచ్చానంటాడేంటి? మీకు అర్థమవుతుందా? ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే పేరుండి పీస్ తేవడానికి బదులు నేను పీస్ తేలేదు, నేను ఖడ్గం తెచ్చాను. యెషయాలో ఏమంటాడు? ఆయన సమాధానకర్త అంటాడు. అంటే అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా, అంటే పీస్ ని నేను కాదు, నేను ఖడ్గాన్ని తీసుకొచ్చానంటే దేవుని యొక్క ఖడ్గం అనేటువంటి వాక్యము చేత మనలో ఉండేటువంటి పాపాన్ని మొట్టమొదటిగా డీల్ చేయకుండా మనకు సమాధానం ఇవ్వడు. అంటే మనకి సమాధానకర్త ముందు ఏం చేస్తాడు? సమాధానకర్త మన దగ్గరకు వచ్చి మనలో ఉండేటువంటి ఆ పాపాన్ని తన ఖడ్గం చేత నరికి వేస్తాడు, పాపాన్ని తొలగించేస్తాడు. అనగా పాపము నీ జీవితంలో ఉన్నంత వరకు నీకు సమాధానం అనేటువంటిది. అందుకని యెజబెలు అంటదనమాట, యెహోరాముతో అంటది, యెహోరాముతో అంటుంటాడనమాట. యెజబెలు యొక్క కుమారుడు అంటుంటాడు. యెహోరాము యెజబెలు యొక్క కుమారుడు. ఈ కుమారుడైనటువంటి యెహోరాము ఒక దైవజనుడు వస్తుంటాడు. ఆ దైవజనుడు వస్తుంటే ఆ దైవజనుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి భయం అనమాట. ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఏ వర్తమానం తీసుకొస్తారని భయపడుతుంటారు అనమాట. ఆ దైవజనుడు వచ్చినప్పుడు అడుగుతుంటాడు, ఇదిగో ప్రవక్త, ఓ దైవజనుడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావు అని. అంటే అప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీ తల్లి అయిన యెజబెలు యొక్క జారకార్యములను చిల్లంగితనములను అపరిమితమై ఉండగా నీకు సమాధానం ఎక్కడి నుండి వస్తుందయ్యా? మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనిచున్నాం, సమాధానం కావాలని కోరుకుంటున్నాం, కానీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. మన చిల్లంగితనములను, అలాగనే ఆ వ్యభిచారం అని అంటే, మనం వ్యభిచారం అంటే ఏదో ఈ లిటరల్ గా చేసేటువంటి వ్యభిచారం అనుకుంటాం, అలాంటిది కాదు. అందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అన్నాడు, నన్ను విడిచిపెట్టి నా ప్రజలు, నా ప్రియమైనటువంటి నా ప్రజలు వారు వ్యభిచరించి ఉన్నారు. వ్యభిచారం అంటే మనం దేవునికి బదులుగా, దేవుణ్ణి సేవించడానికి బదులుగా మనం సృష్టిని సేవించి, సృష్టిని కనుక మనం వెంబడించి అందులో నుంచి ఆ సంతోషము, ఆనందాన్ని రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటే అది వ్యభిచారము. సృష్టికర్తకు ప్రతిగా జనములు సృష్టమును పూజించి సేవించి, అంటే ఈ సృష్టమును మనం సేవిస్తున్నాం. దట్ ఈస్ ఐడాలట్రీ అండ్ దట్ ఈస్ అడల్టరీ. అందుకన్నాడు
ఈ సృష్టమును సేవిస్తున్నావు, అందులో ఆనందాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, అందులో నీవు సంతోషం పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు, అందులో నీ సాటిస్ఫాక్షన్ పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో దట్ ఈస్ అడల్టరీ అన్నమాట. అందుకని మీరు గమనించి అడల్టరీ ఎందుకంటారంటే తన సొంత భార్యతో సుఖమును అనుభవించకుండా పరస్త్రీతో కనుక సుఖమును అనుభవించేవాడు అంటే తన భార్యలో ఆ సంతోషాన్ని, ఆ భార్యలో ఆ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ పొందుకోకుండా పరస్త్రీ యందు వాడు కనుక సాటిస్ఫాక్షన్ పొందుకుంటున్నాడంటే వాడు వ్యభిచారిని ఎలాగైతే మనం అంటున్నామో నీ తృప్తి, నీ ఆనందము, నీ సంతోషము, నీ సమాధానము యేసుక్రీస్తులో తప్ప మరి ఏ ఇతరమైనటువంటి వాటిలో నీవు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాటిలో నుంచి నువ్వు తెచ్చుకుంటుంటే అలాంటి వ్యక్తి వ్యభిచారి, అలాంటి వ్యక్తి విగ్రహారాధికుడు, ఆత్మ సంబంధం. అందుకని వేర్ డు యు సీక్ యువర్ ఐడెంటిటీ? వేర్ డు యు సీక్ యువర్ ఐడెంటిటీ? హూమ్ డు యు ఫాలో? ఎవరిని వెంబడిస్తున్నావు నీవు? నీ ఆనందానికి ఏది రహస్యమో? నీ సంతృప్తి దేంట్లో ఉంది? నేను నా సంతృప్తి అండి, ఇందులో నా సంతృప్తిని వెతుకుతున్నానండి, నేను మంచి జాబ్ చేసుకుంటుంటే నాకు తృప్తిగా ఉందండి. యువర్ ఐడాలటర్, నీ ఒక విగ్రహారాధికుడివి. నీ తృప్తి ఎందులో ఉంది? నా తృప్తి, నా 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 ఆనందము నా భార్యల నుంచి పొందుకోవాలి, నా సంతృప్తి నా భార్య, నాకుండేటువంటి సమాధానం నా భార్య ఉండాలి, అంతే. అలాగనే భర్త అయి ఉండాలి భార్యకి. అంతకు మించి నీ ఆనందము, నీ సంతృప్తి, నీ సమాధానము కనుక వేరే పరపురుషులు లేక పరస్త్రీ నుంచి పొందుకుంటే అది ఎలాగైతే విచారం అవుతుందో మనం దేవుళ్ళలో నుండి తప్ప మరి ఏ ఇతర సృష్టము నుండి, జాగ్రత్తనండి, సృష్టికర్తకు బదులుగా మనం ఏ ఇతర సృష్టము నుండి మనము వాటిని డ్రా చేసుకొని వాటిని సంపాదించుకొని మనం సంతృప్తిగా జీవిస్తుంటే దేవుని దృష్టిలో మనం ఎవరు? ఈ లోకంలో వ్యభిచారం చేయకపోవచ్చు, ఈ లోకంలో అబద్ధాలు అడగకపోవచ్చు, నేరాలు చేయకపోవచ్చు, నరహత్యలు చేయకపోవచ్చు, కానీ సృష్టికర్తలో నుండి కాకుండా సృష్టములో నుండి గనక నీ ఎనర్జీని, నీ పవర్ని, నీ సాటిస్ఫాక్షన్ ని, నీకుండేటువంటి నాలెడ్జ్ ని అందులో నుంచి తెచ్చుకొని నువ్వు ఆనందిస్తుంటే దేవుని దృష్టిలో అలాంటి వారమైన మనం అందరము వ్యభిచారులము, విగ్రహారాధికులము. ఈ మాటలు మనం చాలా కష్టంగా ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ద ట్రూత్. ఇర్మియా గ్రంథం చదవండి, నేను ఇంకా తక్కువ చెప్పాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదవండి, ధైర్యం ఉంటే మీకు. బాబాయ్ చెవులు మూసేసుకుంటామా, ఇలా రాశాడంట, అర్థమవుతుందా? ఇలా రాశాడేంటి అని అనుకుంటాం, భయపడిపోతామా. ఎంత ఎంత ఓపెన్ గా రాశాడంటే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదవండి, 2, 3, 4 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాల్లో మీరు చదవగలిగితే 2వ అధ్యాయం 3, 4 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీరు ఎవరు చదవట్లేదు నాకు తెలుసు. ఇక్కడ చెప్పేటువంటి వాక్యాలు కొంతమంది రాసుకుంటున్నారు, కొంతమంది రాసుకోవట్లేదు, రాసుకోకపోలేదు మీరు గుర్తుంటుంది అనుకుంటున్నారు, కానీ ఏం గుర్తున్నట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ధ్యానం చేస్తున్నామా అంటే వీఆర్ నాట్ సీరియస్ సీకర్స్ ఆఫ్ గాడ్. మనకు ఆ సీరియస్నెస్ లేదు. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేవుని యొక్క రాజ్యంలో సమాధానకర్త ఏమంటాడంటే నీ యొక్క పాపము ముందు పరిహరించబడాలి. నా గాస్పల్, నా వాక్యం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని తొలగిస్తుంది, తర్వాత నీకు సమాధానం ఇస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది బోధకులు ఎలా ఉన్నారంటే నా ప్రజలకున్న, ఇర్మియా గ్రంథం కానివ్వండి, ఎస్కేల్ గ్రంథంలో మీరు చదివితే నా ప్రజలకున్న గాయమును వారు పైపైన మాత్రమే కట్టుచున్నారు. నా ప్రజలకు ఉన్నటువంటి గాయాన్ని పైపైన మాత్రమే కట్టుచున్నారు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము సమాధానం అని చెప్పుచున్నారే మట్టి గోడకు గచ్చుపూత పూసేవారికి. యాక్చువల్ గా మనం సమాధానం ప్రకటించాలంటే ముందు పాపం పరిహరించబడాలి. ముందు మనలో ఉన్నటువంటి పాపం అంటే ఏంటి? మళ్ళీ మోరల్ సెన్స్ అనుకున్నాం. నాట్ ఓన్లీ జస్ట్ మోరల్ సెన్స్ అండ్ వరల్డ్లీనెస్. ఈ లోకత్వం కూడా అది భయంకరమైన పాపం. మోరల్ సెన్స్ కంటే భయంకరమైన పాపం. నేను అనుకుంటాను లోకాన్ని వెంబడించి లోకంలో ఆనందించేటువంటి వ్యక్తి కంటే కూడా ఒకవేళ వ్యభిచారంలో ఒక పొరపాటుని ఎప్పుడైనా పడ్డాడనుకోండి, వాడిని దేవుడు సులువుగా క్షమించగలడు. ఎందుకని వాడు అది వ్యభిచారం అని తెలుస్తుంది, వాడు వెంటనే బయటకు వస్తాడు. కానీ లోకాన్ని అమితముగా అనుభవించేటువంటి వాడు అది పాపం అని మనం వాడికి చెప్పాలి. అందుకే వాచ్మెన్ ని లవ్ నాట్ ద వరల్డ్ అనేటువంటి ఒక బుక్ రాశాడు. అందులో మీకు లోకత్వం గురించి కొన్ని మాటలు చెప్పారు. ఒక 1 డే రిట్రీట్ కూడా పెట్టి చెప్పారు. మరి మీరు ఎంతమంది సోకిందో నాకు తెలియదు. అందుకే ఏమంటారు చూడండి, మా పాస్టర్ గారండి క్లబ్కి వెళ్ళారండి, జగదమ్మ సినిమాకి వెళ్ళారంటే అందరూ నిబరిపోతారు, కానీ మా అమ్మాయి MBBS అవుతుందని అంటే అందరూ ఆనందపడతారు అన్నమాట. దీన్ని తప్పుగా ఎంచాం మనము, దాన్ని పాపం ఎంచుతాం మనం.
లేదా ఫలాని మా అబ్బాయికి మంచి ఐఏఎస్ ర్యాంక్ వచ్చిందనంటే మనం అందరూ సంతోషిస్తుంటాము. కానీ మా అబ్బాయి అండి సిగరెట్లకు అలవాటు పడ్డాడంటే వాడిని మనం అసహించుకుంటాము. ఆయన ఏం రాశాడంటే, నేను కళ్ళు చెదిరిపోయింది ఆ మాట విన్నా. అందుకని అన్నాడు, దీనిని మనం పాపం ఎంచట్లేదు, ఇది లోకత్వమే అది లోకత్వమే అన్నాడు. రెండు బోత్ ఆర్ సేమ్. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, మనకు లోకం ఇచ్చేటువంటి ఆఫర్ల వెనకాల మనం పరిగెత్తాం. Unless the Lord specifically says to you, unless the Lord specifically leads you, until then, అంతవరకు మనం ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో మనం తలదూర్చడానికి వీలు. అందుకని సమాధానము చాలా మందికి సమాధాన సువార్త అంటారు. సమాధాన సువార్త ఎప్పుడు వస్తుంది? నీ పాపాన్ని నా పాపాన్ని పరిహరించిన తర్వాతని ఈ సమాధాన సువార్త మనకు వస్తుంది. అందుకని సమాధానమును ఎక్కడ పొందుకోగలమంటే, నిజంగా సమాధానం ఉండేటువంటి వాళ్ళు, దేవుని రాజ్యంలో ఉన్న వారికి సమాధానం ఉంటుంది. ఎలాంటి సమాధానం అంటే, నో యాంగ్జైటీ, కలవరం లేదు, యాంగ్జైటీ లేదు, గందరగోళం లేదు. చాలా మంది దేవుని నమ్ముకుంటారు, బైబిల్ చదువుతారు, గందరగోళం అయిపోతారు, కంగారు పడతారు, అయ్యో ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి, చాలా కలవర పడిపోతుంటారు, ఆందోళన చెందుతుంటారు. చాలా మంది ఆందోళనతో బ్రతుకుతుంటారు. కారణం ఏంటంటే, మనం దేవుని రాజ్యంలో ఉన్న పీస్ మనకు రాలేదు. అందుకే నేను ఖడ్గమునే పంపవచ్చింది అంటే, నేను ఖడ్గాన్ని పంపవచ్చాను, ఈ ఖడ్గము ద్వారా నీ పాపాన్ని పరిహరించిన తర్వాతనే నీకు సమాధానం వస్తుంది. అంతేగాని ముందు సమాధానం ఇంకా. కొంతమంది బోధకులు ఏం చేశారంటే, పునాది లేకుండానే బిల్డింగ్లు కట్టేశారు, అందుకని ఆ బిల్డింగ్లు ఎక్కువ కాలం ఉండట్లేదు, కూలిపోతున్నాయి. అందుకని ఈ నేటి బోధకులు ఎలాంటి నిర్మాణకులు అంటే, వారికి పునాది వేయరు సరిగా, వారికి పైపైన బిల్డింగ్లు కట్టేస్తుంటారు, పొగుడుతుంటారు, ఆనందపడుతుంటారు, చాలా గ్రేటర్ అని మీరని పొగడేస్తుంటారు. అందుకే వాళ్ళకి నిజమైనటువంటి సమాధానం లేదు. ఈ సమాధానం అనేటువంటిది ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏం చేస్తాడు చెప్పండి? ప్రిన్స్ ఆఫ్ పీస్ మొట్టమొదటిగా మన పాపమును డీల్ చేస్తాడు. మన ముందు నువ్వు చేసినటువంటి పాపాల విషయంగా నాకు చెప్పు, ముందు రండి మన వివాదము తీర్చుకుందాం. మనం దేవునితో మన వివాదము తీర్చుకోనకుండా మనకి సమాధానం రాదు. తండ్రి అయిన దేవుడేమో అపవాది మీద మనకు జయిస్తానన్నాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు ఎర్రని రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె తెల్లనివైనను, అవి ఏ విధముగా కడగబడాలో నేను నీకు సహాయం చేస్తానంట. మన వివాదం తీర్చుకుందామంట. మన పాపాల విషయంలో ఎంతమంది ఎన్నిసార్లు దేవుని దగ్గర కూర్చొని మన వివాదాన్ని సెటిల్ చేస్తున్నాం చెప్ప. వాక్యాలు వింటున్నాం, పాపం అంటే తెలిసిపోతుంది, కానీ పాపాన్ని గారి మళ్ళీ ఇంకేవో మోరల్ సెన్స్ గురించి నేను మాట్లాడతాను. లోకత్వం అన్నమాట. లోకంలో ఇతర మనుషులతో అన్యులతో ఎంతసేపు గడుపుతున్నామో, చిట్ చాట్ చేసుకుంటూ వాట్సాప్లో వేరే ఫోన్లో పనికిమాలిన మాటలు ఎన్ని గంటలు మాట్లాడుతున్నాము. వాక్యం విన్న తర్వాత కూడా ఇక్కడ కానీ ఎన్నిటిలో కానీ వాక్యం విన్న తర్వాత అన్ని పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడుతున్నారు, కానీ ఒక్కరు అసలు ఈ వాక్యం గురించి మాట్లాడడం నాకు కనబడండి. నేను సుధాతో చెప్పాను, నేను లాస్ట్ మంత్ లో ఒక రోజు నేను ప్రార్థన చేశాను, 26 నిమిషాలు అయ్యగారు లెక్క పెట్టాను, సుధాకర్ గారు బీజేడీ గారు 26 minutes ప్రేయర్ చేశానని చెప్పారు. కనీసం ఆయన అది గుర్తించా, ఎంతసేపు ప్రార్థన చేశాను. మరి ఎంతమంది బోల్ కొట్టిందో నాకు తెలియదు, కానీ 26 నిమిషాలు ఆయన కూడా నిలబడ్డారు, కాళ్ళు బీక్కుపోయి మరి చివరిలో కూర్చున్నారో లేదు తెలియదు, కానీ 26 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత, చాలా భారంతో ప్రార్థన చేసిన తర్వాత కనీసం ఒక్కలైనా మీరు ఎందుకు ఏడ్చారని నేను అడగలను. ఎందుకు ఏడ్చారు, మీకు దుఃఖం ఎందుకు వచ్చింది, మరి మాకెందుకు రాలేదు, అసలు మీరు ఏడడానికి కారణం ఏంటి, ఎందుకు అంత భారంతో ప్రార్థన చేశారని ఎవరైనా అడుగుతారో చూశారు, కానీ అసలు ఒక్కడు అడగలేదండి. అంత నార్మల్గా అయిపోయింది. మళ్ళీ ఆటలు పాటలు భోజనాలు తినడము, మళ్ళీ పరిగెట్టడం అంటుంది. యాజ్ ఇట్ నథింగ్ హ్యాపెండ్ అన్నమాట. అంటే మనకి ఆ ఆత్మలో స్పర్శ పోయింది. మన ఇంట్లో ఎవరైనా బాగాలేదనుకోండి, సీరియస్ గా కొడుదిరి కింద పడ్డారనుకోండి, మనం ఏమి జరగకుండా వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి అన్నం ప్లేట్లు అన్నం వేసేసుకొని తింటూ హ్యాపీగా టీవీ పెట్టుకొని చూస్తామా? కడుదిరి పడిపోతుంటే, గింగరాలు దిగిపోతే, నాకు ఏదేది అయిపోతుందంటే ఏం చేస్తాం మనం కూడా వాళ్ళతో పాటు ఏమైంది అని అడుగుతాం మనం. అంటే ఈ రోజున ఈ ఆత్మీయ స్పర్శ మనలో చాలా మందిలో పోయింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ వాక్యం ఇలా చెప్తున్నారు, పోనీ నాకు అర్థం కాలేదు, లేదా నన్ను ఛాలెంజ్ కూడా చేయొచ్చు, మీరు ఎందుకు మీరు ఎలా చెప్తున్నారని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. మనము లోకముతో కలిసిపోయి, అందుకే మనకి సమాధానం కరువు అయిపోయింది. ప్రిన్స్ ఆఫ్ పీస్ ఏం చేస్తున్నాడంటే, మనకు సమాధానం ఇవ్వడానికి, అంటే పాపాన్ని పరిహరించడం ద్వారా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రం కాదు, స్పిరిట్ ఆఫ్ పీస్ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఇచ్చేటువంటి సమాధానం, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సమాధానం ఎలాంటిదంటే, ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు.
అర్థమైందండి? యోహాను సువార్త 14 అంటాడు, లోకమిచ్చే శాంతిని నేను మీకు ఇచ్చుట లేదు, నా శాంతి. అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు లేక తండ్రి పరిశుద్ధాత్మలు ఈ త్రిత్వమైనటువంటి దేవునికి ఎలాంటి సమాధానం అయితే ఉందో, ఎలాంటి శాంతి అయితే ఉందో, అలాంటి శాంతిని మనకు అనుగ్రహించడానికి ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఎలాంటి శాంతిని ఇచ్చాడంటే, యేసయ్యకు ఎంత శాంతి ఉందో అంత శాంతి. యేసుక్రీస్తు ప్రభువును బంధించడానికి రాను వారు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, శిలువ మీద ఎక్కించినప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, డబ్బులు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, ఆయనని వ్యభిచారం వల్ల పుట్టిన వాడని తిట్టినప్పుడు, ఆయనని త్రోసివేసినప్పుడు కూడా యేసు ప్రభు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, పిలాతు ఎదురు కోర్టులో నిలబడ్డప్పుడు కూడా సమాధానంగా ఉన్నాడు. He was at peace. He was at home. నో యాంగ్జైటీ. ఏమైపోతుందనేటువంటి ఆందోళన లేదు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆందోళన ఏంటంటే, గెత్సేమనే తోటలో ఆందోళన పడ్డాడు. ఏంటి ఆందోళన అంటే, నా తండ్రితో నాకున్న ఫెలోషిప్ తెగిపోతుందేమో అనే ఆందోళన తప్ప ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఇతర వాటిని గురించి అవి పోతాయేమనేటువంటి ఆందోళన తనకు లేదు. దట్ ఈస్ ద పీస్ అన్న. అర్థమైందండి? ఏ పీస్? మా ఆయన వదిలేస్తారేమో, మా ఆవిడ మాట వినలేదు, పిల్లలు ఏమైనా అయిపోతారేమో, వాళ్ళకి చదువు వస్తుందో రాదు, లేదా ఇల్లు మధ్యలో ఆగిపోయింది, లోన్ శాంక్షన్ అవ్వలేదు, నేను చదువుకోవాలనుకుంటున్నాను, చదువు మధ్యలో ఆగిపోయింది, సీట్ వస్తుందో రాదు, నేను మరి ఫలాని చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళగలను లేదు, ఈ పని చేయగలను లేదు. ఈ ఆందోళన అసలు ఏమీ లేదు. పన్ను కట్టడానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు. పేదరు తంటాడు, ఏమయ్యా రాజులు కప్పమును చెల్లించాలండి, మరి వాళ్ళు మనల్ని అడుగుతున్నారేంటి, కాబట్టి నాన్ సెన్స్ అడగదు, మేము అనలేదు. అప్పటికప్పుడు డబ్బులు లేవు. పేదలు తెల్లముఖం వేసాడు, యేసుప్రభువు దగ్గర డబ్బులు లేవు. మనలాంటి ఏం చేస్తాం చెప్పండి? ఆందోళన చెందాం. యేసయ్య ఏమన్నాడంటే, సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, చేప వస్తుంది, చేపలో ఒక శేఖలు వస్తుంది. ఏం చేయడు? నీకు ఒక అరశేఖలు, నాకు ఒక. ఎంత పీస్ ఉంది చూడండి. ఉన్నటువంటి మన ఇంటికి ఏమి బియ్యము పప్పులు ఏమీ లేనప్పుడు, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒకేసారి 10 మంది మన చుట్టాలు వచ్చారనుకో, ఎలా ఉంటుంది? మనం వచ్చి 4 రోజులు ఉండాలనుకున్నాను అనుకోండి, ఏమంటాం? మనకు ఎలా ఉంటుంది చెప్తాం? ఎంత కంగారు పడతాం మనం. అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, కంగారు, ఆందోళన. యేసయ్య 3 రోజులు మీటింగ్లు పెట్టాడు. జాగ్రత్తగా యేసుప్రభు 3 రోజులు మీటింగ్లు పెట్టాడు. 3 రోజులు మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లకు ముందు డబ్బులు సమకూర్చుకున్నాడా? మనం 3 days మీటింగ్లు పెట్టబోతున్నాం కాబట్టి ఇప్పుడు బిర్యానీ ఎవరిస్తారు? నాకులాగా అడగల. మా సురేఖ అయితే వెంటంటది, నేను సాంబార్ చేస్తాను, ఆ అడగకపోతే చేస్తాను, నేను సాంబార్ చేస్తానంట. చికెన్ ఎవరిస్తారు? ఎవరు ముందుకు రారు కొంతమంది. నేను సగము, దావిది అయితే వెంటనే చికెన్ అయితే నేను ఇస్తానంటాడు. ఎందుకని? ముక్కలు గట్టిగా తినొచ్చు. చికెన్ అన్నా నేను ఇచ్చేస్తాను. మరి టెంట్ ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను. చూసారా, మనమైతే ఏదైనా మీటింగ్ పెట్టాలంటే, చిన్న ప్రోగ్రామ్ పెట్టాలంటే అందరినీ కనుక్కొని అన్ని సమకూర్చుకున్న తర్వాతనే ఒక మీటింగ్ పెడతాం. యేసయ్య అన్ని చేసి పెట్టాడు. మీటింగ్ 3 రోజులు బహుజన సమూహాలు వెంబడించినప్పుడు అందరూ కూర్చున్నారు. 3 రోజులు ఏకదాటిగా వాక్యం చెప్పాడు. టీ బ్రేక్ లేదు, లంచ్ బ్రేక్ లేదు, డిన్నర్ బ్రేక్ లేదు. 3 days కంటిన్యూస్ గా వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత చివరికి వాక్యం చెప్పాల్సింది చెప్పేసాడు, ఇంక వెళ్ళిపోవాలి. వెళ్ళే టైంలో యేసయ్య ఉన్నాడు, వాళ్ళందరూ భోజనం పెట్టినారు శిష్యులతో. భోజనం అసలు ఏంటి ప్రభు, అసలు ఏం గ్యాదరింగ్ లేదు, ఏం లేదు, రైస్ బ్యాగులు తేలేదు, రొట్టెలు లేవు, ఏమి లేవు, అలా ఎట్ట పెట్టాలి భోజనం? వీరు కంగారు పడ్డారు. చూడండి, దట్ ఈస్ జీసస్. అది యేసయ్యకున్న పీస్ ఏంటంటే, ముందే ఆహార ధాన్యములు గ్యాదర్ చేయకపోయినా 3,000 మంది కాదు, 5,000 మంది కాదు, దాదాపుగా లెక్కల ప్రకారం చెప్తారు 25,000 మంది తిన్నారట. పిల్లలు పురుషులు కాకుండా లెక్క పెట్టారు. స్త్రీలు ఎక్కువ. ఏమనుకోకుండా స్త్రీలు. ఓకే, మా ఊర్లో ఒక పాస్టర్ ఉండేవారు, ఆయన అంటుండేవాడు అనమాట, స్త్రీలే ఇంచుమించు 5,000 మంది ఉన్నారు. అంటే ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ మీరు గమనించండి, స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. అవునా కదా? మీరు ఎక్కడ గమనిస్తారా లేదా? పల్లెటూరులో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా స్త్రీలు అందరూ పెద్ద క్యూ ఉంటారు, పురుషులు చివరిలో 1-2 ఉంటారు. ఆయన చమత్కారంగా ఏమంటే, మీరు నన్ను ఏమనుకోండి, ఆయన అన్న మాట చెప్తున్నాను, నరకంలో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారా? నరకంలో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు అన్నాడు. అంటే చమత్కారంగా అన్నారులేండి, మీరు సీరియస్ గా చెప్పుకోకండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్త్రీల సంఖ్య ఎంత? 5,000 మంది ఇంచుమించు. మరి పిల్ల జల్ల కలిపితే కనీసం ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి కనీసం మనిషికి 10 మంది ఉండి ఉంటారు. పురుషులు ఎంతమంది వచ్చారో తెలియదు. 25,000 మందికి భోజనం పెట్టాలంటే ఆశామాష. ఆయనకు కంగారు లేదేం లేదు. దట్ ఈస్ ద పీస్.
అలాంటి సమాధానము దేవుని రాజ్యంలో ఉన్నవాడికి ఉంటది. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే ఇట్టి సమాధానంతో నువ్వు బ్రతుకుతావు. ఇలాంటి పీస్ లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలోనికి రావు. పన్ను కట్టాలన్నా, ఇంకేదైనా కొనాలన్నా, భోజనం పెట్టాలన్నా కానీ ఈ పీస్ అనేటువంటిది మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తుంది. అందుకని స్పిరిట్ ఆఫ్ పీస్ మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తాడు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసయ్యకు ఏ పీస్ ఉందో ఆ పీస్ మనకిచ్చాడు. అది స్పిరిట్ ఆఫ్ పీస్. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నార్మల్ గా, కామ్ గా, మరి చుట్టుప్రక్కల ఎంత ప్రచండమైన తుఫాను లాంటివి బీభత్సాలు సృష్టించబడ్డా నీ మనసులో మాత్రం నువ్వు నెమ్మదిగా ఉంటావు. మనం చాలాసార్లు అంటాం, నేను దేనికోసం పట్టించుకోనండి, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ లోపల చాలా టెన్షన్స్. కొంతమందికి మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. ఆయనకి ఏంటంటే మౌనంగానే ఉండేదాడు, ఎప్పుడు కామ్గా ఉండేవాడు, అసలు చాలా కామ్గా ఉంటాడు, కానీ లోపల రైలు పరిగెడతా ఉంటాడు. ఆ పీస్ కాదనమాట, మన పీస్ వేరే. అందుకని ఈ పీస్ ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమని చెప్పండి, ఫ్రూట్ ఆఫ్ పీస్ అంట. ఏంటన్నమాట ఫ్రూట్ ఆఫ్ పీస్? ఈ సమాధానం అనేటువంటి ఒక ఫలము మన జీవితంలో కనపడాలి. అది ప్రజలకు తెలియాలి. ఈయనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాంటి పీస్ మేము ఎప్పుడు చూడలేదండి, ఎంత ప్రశాంతంగా ఉంటాడండి, కంగారు పడటండి, అది నిజమైన పీస్. అలాంటి పీస్ తో జీవించేటువంటి వారికి జనరల్ గా ఏమంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఇవన్నీ రావు. మనకు వచ్చేటువంటి సమస్యలు అన్నిటికీ కారణం ఏంటంటే పీస్లెస్నెస్. సమాధానం లేదు మనకి. మనం అన్ని విషయాల్లో తొందరపడుతుంటాం, అన్ని విషయాల్లో కంగారు పడుతుంటాం. అంచేత ఇప్పుడు ఇంకో మాట గమనించాలి. అంటే గాడ్ ఆఫ్ పీస్ సెండింగ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇన్ టు ద వరల్డ్, అండ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈస్ గివింగ్ us the spirit of peace, and who can produce the fruit of peace in us. అంటే సమాధానకర్త అయిన దేవుడు, సమాధానకర్త అంటే దేవుడు సమాధానకర్త కదా. సమాధానకర్త అయినటువంటి దేవుడు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తుని భూలోకంలోకి పంపించాడు. ఆ సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు సమాధానం అనే ఫలమును మన హృదయంలో ఫలింపచేయుచున్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇదే మీ క్రిస్మస్ ప్రసంగం. ఈరోజు తారీఖు ఎంత? 20. ఇదే క్రిస్మస్. రాత్రి మా ఆవిడకి ఇదే చెప్పాను, నాకు క్రిస్మస్ ప్రసంగం ఇచ్చాడు దేవుడు అని. అది మీకు చెప్తాను. మళ్ళీ క్రిస్మస్ రోజున మళ్ళీ ప్రసంగం ఏంటి అనకండి. ఈ ఫ్రూట్ ఆఫ్ పీస్ అనేటువంటిది మనలో కనబడాలి. అందుకని ఫైనల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా. అయితే ఇలాంటి ఈ ఫ్రూట్ ఆఫ్ పీస్ అనేటువంటిది మన జీవితంలోకి రావాలి. కాబట్టి రైచియస్నెస్, దేవుని రాజ్యంలో ఉంటుంది. నీతి అంటే ఓవర్కమింగ్ సిన్. దేవుని రాజ్యంలో పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది, నో యాంగ్జైటీ. దేవుని రాజ్యంలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. ఈ ఆనందం ఉంటే ఏం చేస్తుంది తెలుసా? మనలో ఆనందం ఉంటే నో కంప్లైంట్స్. నిజంగా నీవు ఆనందించేవాడు అయితే కంప్లైంట్స్ ఉండవు. చికెన్ బిర్యానీ పెట్టారు, సూపర్ అండి, చాలా బాగుందండి, కంప్లైంట్ ఏంటి? అప్పుడు కంప్లైంట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీలో ఏం లేదు, ఆనందం లేదు. ప్రతిదానికి కంప్లైంట్ చేస్తుంటాం మనం. అందరి మీద అన్ని విషయాలలో కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. పెద్ద పెద్ద కంప్లైంట్ చేయనక్కర్లేదు. ఉప్పు కొంచెం తక్కువ అయిపోయింది, ఇది ఎక్కువ అయిపోయింది, ఎక్కువ మాడిందండి, కొంచెం మాడలేదండి, లేదు ఇంకా కాస్త కొంచెం ఇది వేస్తే బాగుండు, అది వేస్తే బాగుండు, ఏం చెప్పొద్దు. ఇక నోరు మూసుకొని కాంబు తినాలి. నోటి మీద వేలేసుకొని ఇలా ఒక పక్కన వేలేసుకొని నోటు తినాలి. నిజంగా నీకు ఆనందం ఉంటది. అంటే ఏంటిది? పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆనందము ఎలాంటిదంటే ఎవరి మీద, దేని విషయంలో దేవుని మీద కూడా మనము ఫిర్యాదులు చేయము. అది దేవుని రాజ్యంలో జీవించేవాడు. అది గాస్పెల్ అన్నమాట. ఆ దేవుని రాజ్యంలోనికి వచ్చినటువంటి వాడు పాపమును జయిస్తుంటాడు, పాపము చేత పల్టీలు కొట్టాడు. కొంతమంది అంటుంటారు, ఏంటి నేను పూర్వం పెరిగినటువంటి ఫెలోషిప్ లో వాళ్ళు ఏం ప్రార్థన చేసినాడు? ప్రభా, నేను పాత కాలంలో పాపినైనా ఇప్పుడు పాపినే ప్రభా, వచ్చే కాలంలో కూడా నేను పాపిగానే ఉంటాను. ఎంతసేపు పాపమే, నేను ఎప్పుడు పాపినే ప్రభా అనుకుంటాను. కానీ రక్షింపబడుచున్నటువంటి పాపులం మనం, జయించున్నటువంటి పాపులం మనం. ఆ పాపాన్ని జయించేటువంటి శక్తిని ప్రభు మనకి ఇస్తాడు. పడమని కాదు, ఒక్కోసారి పడిపోవచ్చు, మనం కృంగిపోవచ్చు. మనం నీతిమంతుడు 7 మార్లు పడినను అంచేత ఇలాంటి
ఈ పీస్ ని, ఆ జాయ్ మనలో ఉంటే కంప్లైంట్స్ ఉండవు, పీస్ మనలో ఉంటే యాంగ్జైటీ ఉండదు, నీతి మనలో ఉంటే పాపాన్ని మనము కలిగి ఉండము, పాపాన్ని జయిస్తాము. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి ఆ జీవితము మా అందరం జీవించాలనుకున్నాం. అందుకని ఈ 4 రకాలైనటువంటి నేలల గురించి మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మరలా చెప్తాను కదా, లాస్ట్ వీక్ చెప్పాను కానీ మరలా చెప్తున్నాను. మొదటి రకమైనటువంటి ఆ నేల ఎలాంటిదట, ఆకాశ పక్షులు వచ్చి విత్తబడినటువంటి విత్తనాన్ని ఎత్తుకుపోయినాయి. అంటే ద ఫస్ట్ కైండ్ ఆఫ్ మొట్టమొదటి రకమైనటువంటి ఆ నేల ఏంటిదంటే అది హార్డ్, అంటే హార్డ్ గ్రౌండ్ అనమాట. అది ఎలాంటి గ్రౌండ్? హార్డ్ గ్రౌండ్. అంటే అది త్రోవ అనమాట. దాన్ని అందరూ నడిచి అది హార్డ్ అయిపోయింది అనమాట. అంటే కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వాడు. దేవుని యొక్క వాక్యం కొంతమంది దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది కఠిన హృదయాలు కలిగిన వాళ్ళు, అందుకని వాళ్ళ హృదయాలలో ఆ వాక్యం ఫలించదు. వాక్యం పడిన వెంటనే అపవాది వచ్చి ఎత్తుకుపోతుంటారు. అందుకే మీరు గమనించండి, ఆదివారం వాక్యం వింటారు, దాంట్లో స్పందన ఏమి ఉండదు, ఏమి స్పందన ఉండదు. ఎందుకని ఈ ఆదివారం విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోయాడు అన్నమాట. అందుకని ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా వారి జీవితంలో ఏమాత్రము కూడా ఆ వాక్యము ఫలించదు, మార్పు రాదు, ట్రాన్స్ఫర్మేషన్ రాదు. మన జీవితంలో ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం ఎందుకు జరగట్లేదంటే అపవాది మనలో విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రతి వారం ఎత్తుకుపోతున్నాడు. ఎందుకు ఎత్తుకుపోతున్నాడు కాబట్టి దేర్ ఇస్ నో రెస్పాన్స్ టు ద గాస్పెల్. సువార్తకి మనం స్పందన చేయట్లేదు, స్పందించలేకపోతున్నాం. అందుకని ఏదన్నా చెప్పండి, ఎంత మంచి వాక్యమైనా చెప్పండి, ఎంత కఠినమైన వాక్యమైనా చెప్పండి, నో రెస్పాన్స్. అంటే అర్థం ఏంటి? యువర్ హార్ట్ ఈజ్ ఏ హార్డ్ హార్టెడ్ గ్రౌండ్. ఈ వాక్యం వింటారు మళ్ళీ మర్చిపోతారు, ఈ వాక్యం వింటారు మర్చిపోతారు. అందుకే ఎన్నిసార్లు మనకు వాక్యం కావాల్సి వస్తుంది. అందుకే మీరు ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనము, అలాగే హోషేయ గ్రంథం 10:12 ఈ 2 వచనాలు. ఇర్మీయా గ్రంథం 4:3 యూదా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలోని విత్తనములు చల్లక, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. చాలు. మన పొలాలు ఎలా అయిపోయినాయి చెప్పండి? బీడు పొలములు. బీడు భూమి అంటే మీకు అందరూ తెలుసు. కొంతమంది యవనస్తులకు, ప్రస్తుతం ఉండే యవనస్తులు తెలియకపోవచ్చు. బీడు భూమి అంటే ఏంటి? పంట పండడానికి పనికిరాదు, సారం లేనటువంటిది. పంటకి అనుకూలమైనటువంటిది కాదు, పంటలు పండించడానికి అనుకూలమైనది కాదు. అందుకని మీ బీడు పొలమును ఏం చేయాలి? దున్నాలి. అందుకే చాలా మంది హృదయాలు ఇంకా దున్నబడలేదు. మన హృదయాలు దున్నబడలేదు. ఎందుకని? ఈ విత్తనాలు మనము తెలుసు అనేటువంటి ఆ మైండ్ లోనే మనం అన్ని విత్తనాలు వేసుకుంటున్నాము. మనకేదో వాక్యమును గురించినటువంటి ఆ మానసికమైనటువంటి ఆ మెంటల్ నాలెడ్జే ఉంది తప్ప మనకి హృదయ సంబంధమైన జ్ఞానం లేదు. అందుకని మెంటల్ నాలెడ్జ్ దేవుని దగ్గర ఉపయోగపడదు. బైబిల్ అంతా తెలుసుకొని, బైబిల్ అంతా చదివి, నాకు మళ్ళీ బైబిల్ అంతా ప్రీచ్ చేసిన తర్వాత కూడా వాడు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. మీ బీడు భూములను దున్నండి అంటే ఈ వాక్యం బోధించినప్పుడు దున్నబడిన హృదయంలో విత్తబడినటువంటి ఆ విత్తనము కనుక ఉండగలిగితే ఆ వీడి హృదయము అది దున్నబడిందా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే, దున్నబడినటువంటి నేలలో పడినటువంటి విత్తనమును బట్టి వాడి హృదయంలో పశ్చాత్తాపం వస్తుంది. ఎంత వాక్యం విన్నా మనలో పశ్చాత్తాపం కలగట్లేదంటే మన హృదయం ఎలా ఉంది? బీడు భూమి, దున్నబడినటువంటి భూమి. ఈ దున్నబడినటువంటి ఈ భూమిలో ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది, రిపెంటెన్స్ వస్తుంది. అందుకే మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ప్రిపేర్ చేశాడు. ఇంచుమించు 3,000 మంది పేతురు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? వారు వాక్యం విన్న వెంటనే ఏం చేశారట? వాక్యము వినిన వెంటనే అయ్యలారా, ఆ వాక్యము చేత వారు హృదయములో పొడవబడినటువంటి వారు, వాక్యం వెళ్ళి వారిని గుచ్చేసింది, హృదయములో చీల్చేసింది వారిని. వెంటనే అయ్యలారా మేమేమి చేతుము. ఈ స్థితి మనలో కలగనంత వరకు
మన హృదయం ఎలాంటిది? ఎలాంటి చెప్పండి? బీడు భూమి. ఏం చేయాలి? ఏమండి ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తుందా మనలోకి? మనకు రావట్లేదు. ఎందుకంటే మనకంతా తెలుసు, ఎవ్రీథింగ్ అయినో. ఈ విత్వాన్ ఉప్మానాన్ని చాలాసార్లు చెప్పాను నేను. నాకంతా తెలుసు, నేను మంచి మంచి ప్రసంగాలు విన్నాను, పెద్ద పెద్ద సేవకుల దగ్గర కూడా విన్నాను. ఐ నో ఎవ్రీథింగ్. ఇది బీడు భూమి, ఇది దున్నబడాలి. అందుకని చాలా మందిలో, అందుకని యెషయా అంటాడు కదా, వారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూసినాను పచ్చిపుండ్లు గాయములు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పాపమును దేవుడు పిండేయలేదు, మన పాపము పిండి వేయబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడ చూసినా పచ్చిపుండు గాయాలు. పాపము ఇంకా డీల్ చేయబడలేదు. పాపం అనగానే మోరల్ సిన్స్ కాదు పిల్లరా, మోరల్ సిన్స్ మాత్రమే కాదు. మోరల్ సిన్స్ అనేవి అందరూ దాదాపు క్రైస్తవులు 99.9% పాపాలు ఎవరు చేయట్లేదు. లోకం అనేటువంటి పాపం, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దాంట్లో మన ఆనందమును పొందడానికి ప్రయాసపడే జీవితం. అందుకని ఇక్కడ అంటున్నాడు, మెత్తన చేయబడలేదు, ఈ బీడు భూమిని దున్నండి మీరు. స్టెఫను ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపినటువంటి సందర్భంలో వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? స్టెఫను చెప్పినటువంటి మాటలన్నీ విని వారు హృదయంలో మండిపడి అని అంటారు. తెలుసా? 50 అపొస్తలుల కార్యాలు 7:52 అంటారు. మీరు తర్వాత చదవండి, 52 నుంచి మీరు చదవండి. వాళ్ళు ఎలా చేయాలంటే, వాడు హృదయంలో మండి అనేటువంటి మాట చూస్తాం చూడండి, మండుకొని అన్నారు. వాళ్ళ కోపం వచ్చేసింది. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము. కొంచెం ఆలస్యమైన నన్ను క్షమించండి, తిట్టుకోకండి, కొట్టకండి, వినండి. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి. చూడండి అక్కడ ఆగండి. కోపముతో మండిపడి అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్స్ లో చూడండి, నరకబడిన వారే అంటే తమ హృదయముల యందు నరకబడ్డారట. అంటే స్టెఫను చెప్పినటువంటి మాటలు ఏమని వాళ్ళ హృదయాలని నరకేసి. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం నరకనివ్వకుండా మనము చాలా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని వచ్చేస్తున్నాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏమి టచ్ వినాట్ గిట్ వినాట్. అందుకని ఏ వాక్యం వస్తుంటే ఇలా తప్పుకుంటాం. ఆవిడ జీవితం ఇలా ఉంది బ్రదర్ అంటే పక్కగా తప్పుకుంటాం. అది వాళ్ళకి వాక్యం. నరకబడినటువంటి వారై, హృదయంలో నరకబడినటువంటి వారై ఆయన ఏం చేశారు? చివరికి రాళ్ళతో కొట్టి చంపేశారు. ప్రియ దేవుని బిడ్డారా, మన హృదయాలలో నిజంగా ఈ స్పందన వస్తుందా? పశ్చాత్తాపం వస్తుందా? దానికి రెస్పాన్స్ వస్తుందా? అలాంటి రెస్పాన్స్ కనుక లేకపోతే మన హృదయాలు ఎలాంటివి? ఇండిఫరెంట్ హార్ట్స్, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు. అందుకని నేను విత్తనాలు ఎక్కడ వేస్తున్నాను? త్రోవ ప్రక్కన పడుతున్నాయా, లేదా త్రోవలో నిజంగా మంచినీళ్ళలో పడుతున్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా త్రోవ ప్రక్కన పడుతున్నాయా అని తెలుసుకోవడానికి ఏంటంటే మన హృదయంలో ఏ స్పందన లేకుండా, భౌతికమైన విషయాలు చెప్పండి గుడ్ల పొగించుకొని చూస్తారు, చెవులు అలా విప్పుకొని అలా వింటారు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్తుంటే అసలు ఏం పట్టించుకోరు, అసలు ఇంట్రెస్టే ఉండదు. వాళ్ళు చూచిన దాన్ని బట్టి నడుస్తారు, విన్న దాన్ని బట్టి ప్రవర్తిస్తారు, వాళ్ళు తాకిన దాన్ని బట్టి వాళ్ళు స్పందిస్తారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఏ స్పందన లేదు. అంటే వారు ఇండిఫరెంట్ పీపుల్, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు అంటారు. అందుకే మన హృదయాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం అంత మాత్రం కాదు, ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము హార్ట్ అన్నాడు. అంటే ఇది దున్నబడాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చేత దున్నబడడం నేర్చుకోవాలి. అలాగనే యెహోషువ గ్రంథం 10:12 కూడా చదవమ్మా. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత మీరు కోయండి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. ఆ మాట ఆలోచించండి. ఇది వరకెన్నడూను దున్నని మీ బీడు భూమిని దున్నండి. ఇది వరకు ఎన్నడూ దున్నలేదు మనం. ఇది వరకు ఎన్నడూను దున్ననటువంటి మీ బీడు భూమిని దున్నండి. అందుకని చాలా మంది క్రైస్తవులు నాకు బీడు పొలములు లాగానే కనబడుతున్నారు. ఫిజికల్ థింగ్స్ చెప్తే చాలా జాగ్రత్తగా వింటారు,
స్పిరిచువల్ థింగ్స్ చెప్తుంటే భయపడతారు, వినడానికి కూడా ఇష్టపడరు. ఇది వరకు ఎన్నడను దున్ననటువంటి మీ బీడు భూములను దున్నండి. నిజంగా దున్నబడినటువంటి నేల ఏమండి ఫలములు ఫలిస్తుంది. దున్నబడినటువంటి నేలలో విత్తనము నాటబడుతుంది, ఫ్రూట్ కనబడుతుంది, పశ్చాత్తాపం వస్తుంది, ప్రేమ వస్తుంది. అక్కడ అన్నాడు నీతి ఫలించినట్లు, ప్రేమ కోత కోయినట్లు. నిజంగా నీ హృదయం దున్నబడితే నీలో నుంచి ఏమొస్తుంది? నీతి ఫలిస్తుంది. నీతి అంటే చెప్పాను కదా, నీతి అంటే ఏంటి? రైట్నెస్, రైట్ లైఫ్. గాడ్ ఈజ్ రైచియస్ అంటే జస్టిస్, న్యాయము, నీతి అనేటువంటిది కనబడుతుంది. ఆ నీతి ఫలించాలి. ప్రేమ అయినటువంటి పంటను, ఆ కోతను మనం కోస్తాం. ఆ ప్రేమ అంటే చెప్పాను కదా, ఇచ్చిపుచ్చుకునే ప్రేమలు కాదు. మనం నేను మీకు ఫీజు ప్రజెంట్ చేశాను, మీరు నాకు ఏసీ ప్రజెంట్ చేశారు, అయిపోయింది. ఇది జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు అవుతుంది. నీ కొరిగేదేం లేదు, నా కొరిగేదేం. నేను మరలా నీకు తిరిగి చెయ్యలేనటువంటిది, నువ్వు నాకు ఇచ్చింది నేను మరలా నీకు ఇవ్వలేను. అది నిజమైన ప్రేమ. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఎవరో కూడా యేసయ్య కొరకు మనం ప్రాణం పెట్టలేము. ఎందుకని? ప్రాణం పెట్టి ఆయన రక్షించలేము మనం. అది నిజమైన ప్రేమ. ప్రేమ అనేది ఏంటంటే ఫ్రీగా ఇచ్చేది, స్వచ్ఛందంగా ఇచ్చేది, మరల వాళ్ళు రీపే చేయలేనటువంటిది, ఆశించి చేసేటువంటిది కాదు. అది తిరిగి ఆశించకుండా వారికి సహాయపడేటువంటిది. ఆ ప్రేమ మనలో కనబడుతుందా? ఆ నీతి మనలో కనబడుతుంటే నీ హృదయం దున్నబడినట్లే. ప్రతి చిన్న మాటకి హృదయంలో మనకి వెంటనే స్పందన కలుగుతూ ఉంటుంది. ఆ వాక్యం విన్నా, వాక్యం చదివినా, ఏమాత్రం చిన్న మాటలు మాట్లాడినా వెంటనే మనలో స్పందన కలుగుతుంటే అది దున్నబడినటువంటి నేను. లేకపోతే అది దున్నబడలేదు. ఇక్కడ 3 నేలలు గమనించండి. మొదటిది హార్డ్ హార్ట్, రెండవది షాలో హార్ట్, మూడవది ద క్రౌడెడ్ హార్ట్, నాలుగవది ఫ్రూట్ఫుల్ హార్ట్. 4 నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. హార్డ్ హార్ట్ కఠినమైన నేల, షాలో హార్ట్ లోతు లేనటువంటి నేల, అంటే లోతు లేనటువంటి నేల, మూడవది ద క్రౌడెడ్ హార్ట్ ముళ్ళ నేల, ముళ్ళ పొదతో కూడిన నేల, నాలుగవది ఫలములు ఫలించే, మంచి ఫలము ఫలించేటువంటి నేల. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇందులో ఒక 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 అద్భుతమైనటువంటి ఒక మార్క్ ఏంటంటే ద అవుట్ స్టాండింగ్ అండర్స్టాండింగ్ అబౌట్ దీస్ ఫోర్ గ్రౌండ్స్. ఈ 4 నేలల గురించినటువంటి ఒక అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన సుధాకర్ రెడ్డికి చెప్పాను, ఆయన ఈ మధ్య వస్తున్నాడు నా దగ్గర, అందుకే నేను అప్పుడప్పుడు చెప్తున్నాను. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మీకు చెప్తుంది చెప్తున్నాను. 4 రకాలైనటువంటి నేలల్లో మొదటిది రాతి నేల, త్రోవ ప్రక్కన పడింది, ఏమైంది? ఫలించిందా? ఫలించలేదు. రెండవ నేల ఏంటి? రాతి నేలన పడింది, అంటే ఎంతో కొంత మొన్నుంది, కొంచెం ఫలించిందా? ఫలించింది. రిసీవ్ చేస్తుంది, ఫలించింది. తర్వాత మూడవది ముళ్ళ తుప్పల్లో పడింది, అది కూడా ఫలించిందా లేదా? ఫలించింది. మొదటి నేలలో అసలు ఫలమే, అది విత్తనమే లేదు. రెండవ నేలలో ఎంతో కొంత ఎదిగింది. మూడవ నేలలో అది కూడా ఇంకా కొంచెం దీనికంటే ఎక్కువగా ఎదిగింది. అయితే ఇప్పుడు ఈ 3 నేలలలో నాటబడినటువంటి ఈ విత్తనాలను మీరు గమనించగలిగితే ఎంతో కొంత ఎదుగుదల కనబడింది, కానీ ఆ 3 రకాలైన నేలలలో ఫలము మాత్రము కనబడలేదు. ఏం కనబడలేదు? ఫలము లేదు. అంటే అర్థమైనప్పుడు జాగ్రత్త వినండి. వాట్ ఈస్ ద ఫైనల్ టెస్ట్ ఆఫ్ సాల్వేషన్? ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని చెప్పడానికి అంతిమమైనటువంటి గుర్తేంటి? అంతిమమైన పరీక్ష ఏంటి? ఒక వ్యక్తి రక్షణ పొందాడా లేదని చెప్పడానికి ఏంటి అంతిమమైన గుర్తు అంటే ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆత్మ ఫలము కనబడాలి. అంటే ఇప్పుడు మొదటి నేలలో ఫలము లేదు, రెండవ నేలలో ఫలము లేదు, మూడవ నెలలో ఫలము లేదు. మీకు అర్థమైందా? ఫలములు లేదు అంటే ఫలములు లేనటువంటి వాడు రక్షణే పొందలేదు. అంటే చాలా మంది వాక్యం వింటున్నారు, కొంతమంది అసలు వాక్యాన్నే పట్టించుకోవట్లేదు. రెండవ రకమైన ఎంతో కొంత వింటున్నారు, రాతి నెలలో పడిన విత్తనం ఎంతో కొంత మొలకెత్తుతుంది, వాళ్ళు సంతోషంతో అంగీకరిస్తారు, కానీ అది రాతి నేల, వేరు లేదు కాబట్టి కొంతకాలం తర్వాత ఎండిపోయేటువంటి రకాలు కొంతమంది, వారికి రక్షణ లేదు, వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఇక ముళ్ళ పొదల్లో పడినటువంటి వాళ్ళు చూడండి, లోతుగా ఉంది, చక్కగా ఎదిగింది, చాలా మట్టుకు ఎదిగింది, కానీ ముళ్ళ కంచెలు ఐక్య విచారాలు వచ్చి దాన్ని అణిచివేసేసాయి. అప్పుడు ఎంతో కొంత ఎదిగినప్పటికీ దాంట్లో ఫలము లేదు. కాబట్టి దేవుడు మనలో ఏం చూస్తాడు? ఫలమును చూస్తాడు తప్ప నీవు వాక్యం అంగీకరించావా,
ఎదిగావా, నాటబడ్డావా, ఎంతో కొంత ఎదుగుతున్నావు కదా, చాలా వటవృక్షంలాగా ఎదిగావు, సంఘంలో బాగా ఉపయోగపడుతున్నావు, ఎంత పెద్ద వృక్షంలాగా ఎదిగినప్పటికీ నీలో గనక ఆత్మ ఫలము గనక కనబడకపోతే నీవు దేవుని రాజ్యంలో ఎంటర్ అయిన వాడివి కాదు. కనుక మొదటి 3 రకాలైన నేలలకు సంబంధించిన వాళ్ళు దే డు నాట్ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దీన్ని నెల రాసిన జాగ్రత్తగా అంటే దీస్ 3 kinds of hearts produced no fruit. So we can conclude that they belong to persons who have never been born again. వాళ్ళు ఎన్నడూ రక్షింపబడినటువంటి వాళ్ళు కాదు. అసలు వాళ్ళకి రక్షణ లేదు. వాక్యం విన్నారో అంగీకరించారు, సంతోషించారు, ఫెలోషిప్ ఉన్నారో ఫెలోషిప్ ఆనందించారు, సూపర్ అండి వాక్యం అన్నారు, ఎంతో కొంత ఎదిగారు వాళ్ళు. కానీ ఫైనల్ ఏం లేదు, వాళ్ళలో ఫలము కనబడలేదు. ఎవరిలోనైతే ఆ ఫలము కనబడట్లేదో వాళ్ళు రక్షింపబడలేదు. దే ఆర్ నాట్ బోర్న్ అగైన్. మంచి నేలను పడినటువంటి విత్తనము దున్నబడింది, నాటబడింది, రిసీవ్ చేసుకుంది, అదేం చేయబడింది చెప్పండి? దేని చేత కూడా అణచివేయబడలేదు. అది ఫలములు ఫలించింది. ఎంతో కొంత 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. కాబట్టి ఫలం, అందుకని ఆ తోట గురించి కూడా చెప్తుంటాం కదా, యజమానుడు వచ్చాడు ద్రాక్ష తోటలో, ఏమండి అంజూరపు చెట్టును కూడా నాటాడు. అదేమైంది, 3 సంవత్సరాలు ఫలంలో వెతకడానికి వచ్చాను. మరి ఫలంలో వెతకడానికి వస్తే ఒక్క ఫలం కూడా కనబడలేదు. ఏమన్నాడు? పర్వాలేదు కదా, చెట్టు అవుతుంది కదా, కర్ర పొయ్యిలు కానీ ఉపయోగించుకోవచ్చురా, కర్రలు ఉపయోగించుకోవచ్చురా, మంచం చేసుకోవచ్చు, పర్వాలేదు, ఏదో ఒకటి ఉంది కదా, చచ్చినోడికి వచ్చిందే కట్నం అన్నట్టు, చచ్చినోడికి వచ్చిందే కట్నం అనే సామెతలాగా, పర్వాలేదు ఏదో ఒక చెట్టు ఉంది కదా అనలా. ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్టు నాటినప్పుడు 3 సంవత్సరాల నుండి ఫలముల కొరకు వస్తున్నాను. నేను వచ్చేది కర్ర కోసం కాదు, నేను వచ్చేది పువ్వుల కోసం కాదు, నేను వచ్చేది ఆకుల కోసం కాదు, నేను వచ్చేటువంటిది దాని అందం కోసం కాదు. నేను ఎందుకు వస్తున్నానంటే దాని ఫలముల కొరకు వస్తున్నాను. గాడ్ ఈజ్ వెయిటింగ్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్. ఫలము కనబడకపోతే ఏమన్నా, ఎంత పెద్ద చెట్టు అయినా, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని ఆకులున్నా, ఎంత వటవృక్షమైనా, ఎంత నీడనిచ్చినా గాని, ఎంత ఉపయోగకరంగా ఉన్న మనుషులకి నరికై. ప్రియా దేవుని బిడ్డలు గమనించండి, మనం కూడా ఈ లోకంలో ఎంత మంచివారిగా ఉండొచ్చు, లోకానికి మనం చాలా మేలు చేసేవారిగా ఉండొచ్చు, చాలా అందంగా కనబడొచ్చు, చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు, ఎంతో మంది మన ద్వారా మేలు పొందొచ్చు. కానీ నీ జీవితంలో గనక వ్యక్తిగతంగా ఆత్మ ఫలము గనక కనబడకపోతే యూ విల్ బి రూటెడ్ అవుట్, నరికి వేస్తాడు. అందుకని యోహాన్ అయితే స్టార్టింగ్ లోనే వర్తమానం చెప్తున్నాడు. ఇప్పుడే గొడ్డలు ఎక్కడ ఉంచబడిందట? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును, ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి. కొంతమంది ఈయన చాలా ఉపయోగకరంగా ఉన్నాడండి, చాలా మందికి భోజనాలు పెడతానండి, చాలా మందికి బట్టలు పెడతానండి, చాలా మంచిగా ఉంటాడండి, ఆఫీసులో కూడా 1 క్యారేజ్ పట్టుకెళ్ళి 2 క్యారేజీలు పట్టుకెళ్తాడండి, కానీ ఆత్మ ఫలము లేదు. You may be seen as a very good person, useful, ఎంతైనా ఉండొచ్చు నీవు, కానీ దేవుడు అవన్నీ చూడు. వాటన్నిటికంటే ముఖ్యంగా నాకు కావాల్సింది ఏంటి? ఆత్మఫలము నీలో కనబడాలి. ఫ్రూట్ఫుల్ లైఫ్ అది కనబడినప్పుడు మనం ఎవరైనా చెప్పండి, ఎంతో కొంత ఎదిగామండి, ఎంతో కొంత వాక్యం వింటున్నామండి, కొంత నేర్చుకుంటున్నామండి, ఎంతకాలం నేర్చుకుంటాం? జీవితాంతం ఇదేనా నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? మార్చుకోవడం అని అర్థం తెలుసా? నేర్చుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే మార్చుకోవడం, అంతేగాని ఏదో వాక్యాలు వినేసి వెళ్ళిపోవడం కాదు. అందుకని మన జీవితంలో ఎంత మార్పు వచ్చింది, అది రాకపోతే మనం ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ఏడవాలి, మనము పశ్చాత్తాపడాలి. అంచేత ఇది వరకు ఎన్నడూ దున్నని మీ బీడు భూములను దున్నండి. మనలో చాలా మంది క్రైస్తవులు బీడు భూములు, నో రిపెంటెన్స్, no response, no repentance. మనకు ఆ రిపెంటెన్స్ లేదు, ఆ రెస్పాన్స్. ప్రతి చిన్న వాక్యానికి వెంటనే మనం కదిలిపోయేటువంటి ఆ స్పందన మనకు లేదు. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు మన భూములు బీడు భూములు. మరి అలాంటి బీడు భూములలో మీ విత్తనములు చల్లక, ముళ్ళ పొదలలో చల్లక దాన్ని ఏం చేయమన్నాడు? దున్నండి. దేంతో దున్నాలి? దేవుని వాక్యమే నాగలి. ఆ కరువు దేవుని యొక్క వాక్యము కాదు, దేవుని వాక్యముతో మనం దున్నాలి, ఏడవాలి, పశ్చాత్తాపడాలి. అందుకని మంచి నేలను 30, 60, 100 అంతలు ఫలించాలంటే మనం వాక్యానికి ఏం చేయాలి? మనల్ని మనం లోబరుచుకోవాలి. దేవుని వాక్యం చేత మనల్ని మనం ఆక్రమించబడడానికి ఇష్టపడాలి. లార్డ్ హియర్ ఐ యామ్ లార్డ్,
నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, ఇదిగో నన్ను ఆక్రమించుకో, నేను లోపడుతున్నాను ప్రభువా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ కెన్ డూ ఇట్ ఇన్ మై లైఫ్. మేరీ లాగా చెప్పాలి మనం. మేరీ అంటదన్నమాట, డూ ఇట్ అంటూ మీ, డూ ఇట్ అంటూ లార్డ్, డూ ఇట్ అంటూ మీ అకార్డింగ్ టు దై వర్డ్. డూ ఇట్ అంటూ మీ అకార్డింగ్ టు దై వర్డ్. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నా కోరిక చొప్పున కాదు. మన ప్రార్థనలు అన్నీ ఏంటంటే, మనం చాలా కోరికలు కోరుకొని ఇలా కోరుకుంటున్నామండి, ఇలా జరిగేటట్లు ప్రార్థనలు ఎట్టండి. ప్రార్థనలు ఎట్టం కాదు, నేను పెట్టడం బెటర్. అసలు ఇలాంటి వాటికి ప్రార్థనలు లేవు, ఇలాంటి వాటికి పరిష్కారాలు లేవు. నీ కోరికలను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు. ప్రభా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనాలి తప్ప, నా మాట చొప్పున నువ్వు జరిగించు ప్రభా అని ప్రార్థన చేయడానికి. యేసయ్య నేర్పించిన ప్రార్థన ఏంటి? పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. అంటే ఇక మన కోరికలు, మన ఆలోచనలు లేదు. ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బికమ్ ద థాట్స్ ఆఫ్ గాడ్. నీ ఆలోచనలన్నీ దేవుని ఆలోచనలుగా మార్చబడాలి. అట్లా మార్చబడినప్పుడు మాత్రమే, అలా మార్చబడుతున్నటువంటి వారు మాత్రమే వారు మార్పు చెందినటువంటి వారు, వారు మనసు పొందినటువంటి వారు, నిత్య జీవనకు వారసు. అందుకని మన కోరికలన్నీ పోవాలి. మనకి ఆశయం ఉండడానికి వీల్లేదు. కాదు, మన కోరికలు ఏం లేవు, అన్ని ఆయన కోరికలే, అంతా ఆయన చిత్తమే. ఆయన చిత్తములను మనం మార్చబడాలి. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియుడా, దేవుడు తన చిత్తమును మాత్రమే జరిగిస్తాడు ఈ భూప్రపంచంలో. నీ చిత్తం చచ్చినా జరగదు. గుర్తుపెట్టు. నేను రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివినప్పుడు, మొన్న ఒక చోట ప్రసంగం చేసినప్పుడు రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివాను. అక్కడ అందులో ఒక అద్భుతమైన మాట గుర్తుకొచ్చింది. అది చదివి ముగిస్తాను. రండి తీయండి. కీర్తనల గ్రంథం. మీ దగ్గర రోమన్ క్యాథలిక్ బైబిల్ ఉంటే అది కూడా అప్పుడప్పుడు చదువుతుండండి. అలా అని చెప్పేసి ఆర్జీఎంకి వెళ్ళిపోకండి. మన వాళ్ళు ఎంత గొప్ప అంటే ఏం చెప్తుందే చేస్తారు. చాలా 115వ కీర్తన చూడండి. 115వ కీర్తనలో అక్కడ చాలా చక్కటి మాట ఉంటుంది. మొదటి 115వ కీర్తన 3వ వచనం చదవండి. మా దేవుడు ఆకాశం ముందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. చాలు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని ఉంది. కానీ ఆర్సీఎం బైబిల్ ఏం తెలుసు ఉందా? అక్కడ ఆయనకి ఏది ఇష్టమో దానినే ఆయన చేయుచున్నాడు. మీకు అర్థమైందా? తనకిచ్చవచ్చినట్లు చేయుచున్నాడంటే దేవుడు ఆకాశం ముందున్నాడు, ఆయనకిష్టమైనట్లుగా, ఆయనకిష్టమైనట్లుగా, ఆయనకి ఏది ఇష్టమో ఆయనకిష్టమైనట్లుగా దానిని చేయించున్నాడు. అంటే అర్థం ఏంటి? మనందరం తెలుసుకోవాలి. కొంతమంది మన ప్రార్థన ఏమంటే దేవుని సింహాసనమును కదిలిస్తుందండి, దేవుణ్ణి మార్చేస్తుందండి, ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ అని అంటారు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. మనకు పిచ్చిగా నేర్పించాలి ఇలాంటివన్నీ. ఇలాంటి మాటలు నేర్చుకుని మనం పిచ్చోళం అయిపోయాం. ఇలాంటివన్నీ నాన్ సెన్స్. ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ కాదు, ప్రేయర్ చేంజెస్ ద సర్కమ్స్టాన్సెస్. ఇవన్నీ మనకు నేర్పించారనమాట. ప్రార్థన ఏమండి? ప్రార్థన దేవుని సింహాసనం కదిలించే ప్రార్థనలు అలాంటివి లేవండి. దేవుని సింహాసనాన్ని ఎవరు కదిలించరు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. పరిస్థితులు మార్చుదామా? నువ్వు మారాలి, మనము మారాలి. అందుకని కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రార్థన గురించి. ఇవి చాలా ఇంపుగా ఉంటాయి. మనకి ఇంపుగా ఉంటే వాటి ప్రేయర్ చేంజెస్ ద థింగ్స్ కాబట్టి మనం ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాడు. మారవు. దేవుడు తనకి ఏది ఇష్టమో దానిని చేయించున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనందరము బుద్ధి తెచ్చుకొని తగ్గించుకొని అసలు ఆయన చిత్తం ఏంటో, ఆయన మనసులో ఏముందో అది తెలుసుకొని, ఆయన చిత్తమును మనం ప్రార్థన చేయాలి తప్ప నీకు నచ్చినట్లుగా నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు దాని ప్రకారం ప్రభు ఇలా చేయి ప్రభు అలా చేయి ప్రభు అని నువ్వు దేవునికి పాఠాలు చెప్పొద్దు, లెసన్లు చెప్పొద్దు. నువ్వు లెక్చరర్ అవ్వదు. ముందు ఆయన చిత్తములో ఏముందో, ఆయన ఉద్దేశంలో ఏముందో, ఆయన హృదయంలో ఏముందో అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి ఇలాంటి వాక్యాలు వినాలి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం చదవాలి. ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఇష్టమైనట్లుగా ఆయన దానిని చేయించున్నాడు. అల్టిమేట్ గా దేవుని యొక్క చిత్తం మాత్రమే భూలోకంలో నెరవేర్చబడుతుంది. మానవుని చిత్తం ఎంత మాత్రము నెరవేర్చబడదు. అందుకే మన తలంపులు, మన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలుగా మారిపోయి. మీరు ప్రార్థన గురించి ఇంకెక్కువ వినాలనుకుంటే
యునైటెడ్ క్రైస్ట్ చర్చ్లో నేను రెగ్యులర్గా టీచ్ చేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్స్ అంతా. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రభు నేర్చుకోవాలనుకుంటే, ప్రార్థనలు తెలుసుకోవాలనుకుంటే అక్కడికి రండి. మనం అలాంటి వాటికి రాము. మనం అసలు మనలో ఎక్కువ మంది వస్తున్నారు. యాక్చువల్గా నా వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే మనోళ్ళకే చెప్తున్నాను ఎక్కువ. ఈ ప్రార్థన గురించినటువంటి వివరాలు వినండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రభు బయలుపరుస్తుంది. మనం టైం ఇవ్వం. ఆదివారం రావడమే మహా గగనం అని. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అందుకే వస్తాయి. దేవుడి సన్నిధిలో గడపడానికి అన్ని రోగాలు వస్తాయి. దేవుడి సన్నిధిలో గడిపినోడికి వాడికి ఏ రోగాలు. పౌలు మరునాడు వెళ్ళనై ఉండగా రాత్రి అంతా బోధించాను. ఏసయ్య పొద్దున మొదలెట్టి సాయంత్రం దాకా బోధించడం కాదు, 3 రోజులు బోధించాడు. ఇప్పుడు నేను కంటిన్యూ చేయాలంటే అసలు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని చెప్పట్లేదు. అసలు యాక్చువల్ నిండిపోయి ఉన్నాను నేను అసలు. కానీ మీరేంటంటే మీకు వినడానికి మీ కడుపు ఆల్రెడీ నిండిపోయింది. మీ కడుపులో పట్టదు, వాంతి చేసుకుంటున్నారు కొంతమంది. అందుకని మనం ఏంటంటే ప్రోగ్రామ్ పెట్టి 1 అవర్ ప్రసంగం అండి, అయిపోయిన తర్వాత ఇక కడుపు నిండకుండానే సగం తినేసి వెళ్ళిపోతున్నాం మనం. అందుకే బలహీనము, నిరాశలో ఉంటాం, మనం నిస్పృహలో ఉంటాం. కడుపు నిండకుండానే బయటికి వెళ్ళిపోయి పనులు చేస్తుంటాం. అందుకే మనం చేయటం. మనం ఫుల్గా తిన్నాం దేవుని యొక్క వాక్యం. ఆ ప్రోగ్రామ్ లో ఎంత ఉంటే అంతే తింటాం. 5 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాలు ఎంత పడుతుందో అంతే తింటాం మనం. ఇంకా తినగలం మనం, కానీ తినం మనం. అందుకే మనకి నీరసం వస్తుంది. అందుకని దేవుడు తన చిత్తములు చేస్తాడు. ఆ చిత్తమును మనం అందుకని కొంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. నాన్ సెన్స్ అసలు ఇవ్వడు. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఇవ్వడు దేవుడు. విశ్వాసముతో దేవుని చిత్తములో ఉన్న వాటి యందు విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడే దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసం ఎందులో ఉండాలి? దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి వాటి యందు నువ్వు విశ్వాసం ఉంచి వాటిని విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అవి మాత్రమే దేవుడు ఇస్తాడు తప్ప నీకు ఈ లోకంలో ప్రతి నచ్చిందల్లా నాకు ఇది ఇష్టం ప్రభావ, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, ఎక్కడికి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నీకు నచ్చినటువంటి వాటన్నిటి కోసం ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసం ఎందులో ఉండాలి? దేవుడు మేనిఫెస్టో ఉంది దేవునికి. ఆ మేనిఫెస్టోలో కొన్ని బయలుపరిచాడు. అందులో నువ్వు విశ్వాసం నుంచి నువ్వు అడిగినప్పుడే ఇస్తాడు. ఒక కంపెనీ వాడు ఒక పేరెంట్స్ ఒక కంపెనీ వాడు ఒకటికి ఇస్తాడు. మీ తల్లికి, తండ్రికి, మీ అత్తకి, మామకి మీకు ఇందులో హాస్పిటల్ ఏమంటారు మెడికల్ బిల్లు రియంబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏ జబ్బు వచ్చినా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నాడు. మీ కొడుకుంటది, మీ కొడుకుండదు, కానీ కూతురుకుంటది అన్నాడు అనుకో. గవర్నమెంట్ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు, ఆర్డర్ పాస్ చేశారు. ఒకవేళ మీ కొడుకు బాగలేదు అనుకోండి, వాడు వెళ్ళిపోయి గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేశాడు అనుకోండి, 20 రోజులు 40 రోజులు వెళ్ళి ధర్నా చేసినా కానీ ఆ క్లెయిమ్ కి గవర్నమెంట్ రెస్పాండ్ అవుతా ఇస్తుందా చెప్పండి? మెడికల్ బిల్లు ఇవ్వదు. ఎందుకని? మా మేనిఫెస్టోలో లేదండి. మీరు ధర్నా చేసినా రాదు, మీరు ఏడ్చుకున్నా రాదు, ఆత్మహత్య చేసుకున్నారా? మా మేనిఫెస్టోలో ఏది ఇచ్చామో అది చెప్పండి. మీ పాపం బాగలేదని క్లెయిమ్ చేయండి, వెంటనే వస్తుంది. అట్లాగనే దేవుని చిత్తంలో ఉన్న వాటి నిమిత్తమే విశ్వాసంతో ప్రార్థన చేయాలి తప్ప దేవుని చిత్తంలో లేనటువంటి 190 వాటి గురించి విశ్వాసంతో ఏడ్చి గగ్గోలు పెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేదమ్మా. అలాంటివి అవి ఒకరు వచ్చిన అవి సాతాను గడిచిన. ఎందుకంటే తన మేనిఫెస్టో లేదు, తన మేనిఫెస్టోలో ఉన్నాయే దేవుడు ఇస్తాడు. ఆయన ఉన్నటువంటివి ఖచ్చితంగా నువ్వు అడిగితే, విశ్వాసంతో అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. 100 6 600 ఆయన ఇవ్వాలనుకున్నట్టు ఆయన మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది 100% ఇస్తాడు. మనం ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో లేనివి మనం లంచాలు ఇచ్చి ఏమంటే ప్రక్క త్రోవలు త్రొక్కి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన సొంత ప్రయత్నాలు చేసి సంపాదించుకొని వాటి తాలూకా నష్టాలు తెచ్చేసుకొని ఇలా కష్టం వచ్చిందండి అని చెప్పి మళ్ళీ ఏడ్చి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఇవన్నీ చేస్తాం. మనం ఎవరు చెప్తున్నారు? అసలు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం దేవుని ఉద్దేశం కాదు. పిల్లల్ని దేవుడు ఇవ్వాలని అనుకోలేదు. కానీ ఏం చేశారు? పిల్లల్ని ఇవ్వడం దేవుని చిత్తంలో లేకపోతే బలవంతంగా ఎవరినొకరిని అడాప్ట్ చేసుకోవడం, లేదా బలవంతంగా ఒక పిల్లలు పెంచుకోవడం, లేదా బలవంతంగా ఏదో ఒకటి చేసేయడం. మన సొంత పిల్లలు కాదండి. మన సంఘంలో వచ్చి బయట బోర్డు మంది ఉన్నారు. ఎవరికైనా మనం సహాయం చేయొచ్చు. మన చర్చిలో ఉన్నటువంటి ఒకరిని అడాప్ట్ చేసుకోండి. ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పర్లేదు, ఒకరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచండి, సరిపోతుంది. మన కడుపులో పుట్టిన బిడ్డనే సొంత బిడ్డనా? వాళ్ళు కాదు మన బిడ్డలు. అందుకని మనము ఇవి నేర్చుకోలేదు, ఇవి నేర్పించలేదు మనకి. దేవుని చిత్తంలో పిల్లలు ఇవ్వాలని నీకు లేదు అన్నప్పుడు నువ్వు దేవుడిని స్తుతించాలి, కనపడాలి. అంతే తప్ప ఇంకా పుట్టలేదా పిల్లలు ఎవరు అడగండి. పిల్లలు పుట్టిన దగ్గరికి వెళ్ళి ఇంకా నీ కోడలు నీళ్ళు వేసుకోలేదా, ముందు నువ్వు నీళ్ళు వేసుకో. ఆవిడని కాదన్న ముందు నువ్వు నీళ్ళు వేసుకో. ముసల్దా వేసుకో, నువ్వు నీళ్ళు వేసుకోకపోతే నేను వేస్తాను బట్టి నీళ్ళు. బుద్ధి లేదు మనకి అసలు. అంటే ఎవరికి ఏమి లేదో దాన్ని ఎత్తుతాం మనం.
మీ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు, మీ అబ్బాయికి ఇంకా రాలేదా జాబు, పెళ్ళకపోతే ఇంకా పెళ్ళవ్వలేదు, రెట్టించిన వాళ్ళు. పెళ్ళైతేనే పరలోకం పోతాడా, పిల్లలు ఉంటేనే పరలోకం పోతాడా? ఇవన్నీ నేర్చుకోవాలి. మీకు ఇంకా ఇల్లు కట్టుకోలేదా, అయ్యయ్యో. ఇది మన తంతు. మనకు ఉండేటువంటి జాడ్యం ఏంటంటే ఎవరికి ఏ బలహీనత ఉంటుందో ఏమి లేదో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఏమండి అవి వాటి గురించి కాకుండా వాళ్ళకు ఉన్న వాటి గురించి మనం మాట్లాడతాం. ఎందుకు? నాకు ఉంది నీకు లేదు, నాకు పిల్లలు ఉన్నారు నీకు లేరు, నువ్వు గొడ్డలు పోద్దాను అని మనం చెప్పడానికి. ఈ విషయాలను మనం పశ్చాత్తాపడానికి దేవుడు పిల్లలు ఇవ్వద్దు అనుకున్నప్పుడు మానేయడం బెటర్, దేవుడు ఉద్యోగం ఇవ్వద్దు అనుకున్నప్పుడు మానేయడం బెటర్, ఇల్లు ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఆయన చిత్తంలో లేనప్పుడు అడగొద్దు మనం. అందుకని 90వ కీర్తనలు అంటాడు కీర్తనకారుడు, తరతరములకు మా నివాస స్థలము, తరతరములకు మా నివాస స్థలము నీవే దేవా. ఆయనే తరతరాలకు మన నివాస స్థలం అయినప్పుడు మనకి ఇంకేం కావాలి చెప్పండి? ఏ ఇల్లు కావాలి, ఏ పిల్లలు కావాలి, ఏ ఉద్యోగం కావాలి, ఏ డబ్బులు కావాలి? ఇవి నేర్చుకోవాలి. అంచేత మనం మంచి ఫలములు ఫలించడానికి ప్రభు దగ్గరికి అడుగుదాం. ప్రభా నాలో ఫలం, ఆత్మఫలం ఇవ్వండి ప్రభు, నన్ను కనికరించండి. తల్లి గురించి ప్రార్థన చేసుకున్నాం. మనం అందరం కూడా లేచిన కూడా ప్రార్థన చేసుకున్నాం.